నమస్తే అండి, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో ఒక మంచి స్నాక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టినా కొద్దిగా కూడా మిగల్చకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం పిజ్జా ఎలా అయితే ఉంటుందో ఈ రెసిపీ కూడా అలానే ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాము. ఇక్కడ నేను 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఒకటి మీడియం సైజు, ఒకటి పెద్దది. మీరు మీడియం సైజులో తీసుకునే పని అయితే 3 తీసుకోండి. వీటిని ఇలా పైన తోలు తీసేసి నీట్గా కడిగి ఇలా తురుముకోవాలి. ఇక్కడ చూపించే విధంగా చూడండి, ఇలా తురిమి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని వేసి ఒక 2-3 సార్లు నీట్గా కడిగి ఇందులోని స్టార్చ్ అంతా తీసేసి ఈ వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వాటర్ ఏమీ ఉండకూడదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని వేరొక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక 2 కోడిగుడ్లను ఇలా పగలగొట్టి తీసుకోండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీకి 2 గుడ్లు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని వేసి ఈ గుడ్లని బాగా బీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ని ఈ ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంప తురుముని సగం వరకు వేసుకోండి. ఇక్కడ చూడండి, సగం వేసాను, మిగతా సగం పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ సగం తురుముని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసుకొని ఒక హాఫ్ వరకు, సగం వరకు వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక మరో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత ఈ మిగతా సగం తురిమిని కూడా ఇలా ప్యాన్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా, మిగతా సగము, దీన్ని కూడా ఇలా వేసుకొని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లేయర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టర్న్ చేసుకున్నాక ఈ వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇలా ఇంకొకసారి టర్న్ చేసుకోండి. ఈ కోడిగుడ్డు మిశ్రమం పైకి రావాలండి. ఇప్పుడు దీనిపైన ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇక్కడ నేను 100 గ్రాముల చీజ్ తురుముని తీసుకున్నాను. ఇది మోజరెల్లా చీజ్ కానివ్వండి, లేక నార్మల్ చీజ్ అయినా ఏదైనా సరే మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీజ్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుముని ఇలా వేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంకొక లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని ఇలా పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేరొక స్పూన్తో కానివ్వండి, గరిట సాయంతో కానివ్వండి ఇంకొక వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. ఆ తర్వాత
ఈ వైపు కూడా మరో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. ఆలు మటర్ సమోసా. ఈ ఆలు మటర్ సమోసాని ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీటి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1/2 kg మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. కప్పుతో అయితే 1.5 కప్పు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ పిండికి బాగా తగులుతుంది, టేస్టీగా ఉంటాయి. అలాగే ఆయిల్ 70 ml ఆయిల్ వేస్తున్నాను. 1/2 kg పిండికి 70 ml ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సమోసాలు బాగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. మీరు కూడా ఈ మెజర్తో వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ఆయిల్ పిండిని బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేయకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే సమోసా కోసం పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పిండిని కలిపాక ఒక క్లాత్ కప్ వేసి ఒక అరగంట పాటు ఈ పిండిని నాననిస్తాను. ఇప్పుడు ఈలోగా స్టఫింగ్ రెడీ చేసుకుందాము. స్టఫింగ్ కోసం ఒక బౌల్ పచ్చి బఠానీలను తీసి ఉడకపెట్టి తీసుకున్నాను. అలాగే 3 మీడియం సైజ్ ఆలుని కూడా ఉడకపెట్టి పైన తొక్క తీసి ఇక్కడ నేను ఈ రెండింటిని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లము, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి ఒక 10-15 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో ఈ బఠానీని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఉడికించుకున్న ఆలుని కూడా ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఆలుని వేసాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని చించేయాలి. ఇలా అన్నింటినీ వేసుకున్నాక వీటిని బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసి చూద్దాము. పిండి బాగా నానిపోయిందండి, బాగా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేటట్టుగా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉండల్ని చపాతీలా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించే విధంగా చపాతీ పల్చగా ఉండకూడదు, అలాగే మందంగా కూడా ఉండకూడదు. మీడియం సైజులో చపాతీని ఒత్తుకొని ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి సగానికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక అంచులకి కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేశాక మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ బాగా నీట్గా ఒత్తుకోవాలి. ఇలా మనం ఒత్తుకున్నాక మనకు కోన్ షేప్లో ఈ చపాతీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కోన్లో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసుకొని ఇలా అంచులకి మళ్ళీ కొద్దిగా వాటర్ అప్లై చేసి అంచుల్ని ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు చక్కగా సమోసా రెడీ అయిపోయింది. ఇలాగే అన్ని సమోసాలని కూడా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి. ఒక 50-60% హీట్ ఎక్కాక ఇందులో ఒక్కొక్కటిగా ఈ సమోసాలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఎన్ని సమోసాలు పడతాయో అన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 10-12 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని సమోసాలను కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సమోసాలని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మటర్ సమోసా రెడీ అండి. చూడండి, ఇక్కడ బయట నుంచి క్రంచీగా అలాగే లోపల నుంచి స్టఫింగ్ మనకు ఎంతో సాఫ్ట్గా ఇలా పర్ఫెక్ట్గా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్రిస్పీ వెజ్ కట్లెట్స్. సింపుల్గా ఈ వెజ్ కట్లెట్స్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. వీటిని ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 మీడియం సైజు ఆలూని హాఫ్ బాయిల్ చేసుకొని పైన తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు క్యాబేజీ తురుము, హాఫ్ కప్పు పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ఒకటి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 క్యారెట్ ఇలా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లము, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో క్యాబేజీ తురుముని వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ క్యాబేజీ కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో మిగతా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీలు, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ తురుముని కూడా వేసి
బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి కొంచెం సాఫ్ట్గా అయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని ఇందులోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేయించుకున్న పల్లీలండి. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఉడికించుకున్న ఆలుని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి, లేదా తురుముకొనైనా వేసుకోవచ్చు. వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. నేను ఇందాక వేయడం మర్చిపోయానండి. మీరు ఈ వెజిటేబుల్స్తో పాటు ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను. ఇలా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా కొద్దిగా తీసుకొని మనము కట్లెట్స్ ఒత్తుకుందాము. ఇలా రౌండ్ షేప్లో మనము ఈ కట్లెట్ను ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల మైదా పిండిని వేసి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ ఫస్ట్ ఈ మైదా పిండి వాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాకే ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకొని వేయంగానే కలపకూడదు. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అలాగే ఉంచేసి ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్లను మనం సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్యాబేజీ అలాగే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వెజ్ కట్లెట్స్ రెడీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ చికెన్ రోటీ రోల్స్. ఈ రోటీ రోల్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, అందరికీ కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనము 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని సన్నగా ఇలా పీసెస్ కట్ చేసుకొని నీట్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్,
1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం పిండిని కలుపుకుందాము. ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. అరగంట అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని 8 నుంచి 10 నిమిషాల వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకుందాము. మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసి ఇంకొకసారి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము మీడియం సైజులో ఉండలు చేసుకుందాము. ఈ సైజులో అన్ని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్నాక ఇప్పుడు చపాతీ ఒత్తుకుందాము. చపాతీని కొంచెం పలచగానే ఒత్తుకోవాలి. ఇలా అన్నింటినీ ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాము. చపాతీ కోసం ఎప్పుడైనా సరే ఇలాంటి ఇనుప పెనం వాడుకుంటే మనకు చపాతీ బాగా సాఫ్ట్గా, క్రిస్పీగా, బాగా టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పుడైనా సరే ఇదే వాడతాను. పెనం హీట్ ఎక్కాక ఒక్కొక్క చపాతీ దీని మీద వేసుకొని లైట్గా, ఆయిల్ లేకుండా లైట్గా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా అన్నింటినీ కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఎగ్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒక్కొక్క చపాతీకి ఒక్కొక్క ఎగ్. ఇప్పుడు అదే పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఫస్ట్ కాల్చి పెట్టుకున్న చపాతీని ఈ ఆయిల్లో వేసుకోవాలి. దీని మీద ఎగ్ బీట్ని వేసుకొని చపాతీ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీని 2 సైడ్స్ కాల్చుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చపాతీని లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. అప్పుడే బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగా కొద్దిగా చీజ్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి.
ఇలా చికెన్ వేసాక దీనిపైన ఇప్పుడు టొమాటో సాస్ వేసుకుందాము. ఫైనల్గా ఆనియన్ స్లైసెస్ని వేసి రోల్స్ని చుట్టుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ ఎగ్ చికెన్ రోటీ రోల్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రెడ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. జస్ట్ 10 నిమిషాల్లో ఈ బ్రెడ్ పిజ్జాని ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లేదా ఈవినింగ్ స్నాక్ లాగైనా సరే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, టొమాటో ఒకటి, ఉల్లిపాయ ఒకటి, ఈ 4ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 100 గ్రాముల చీజ్ని కూడా ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న చీజ్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా చీజ్ని యాడ్ చేయడం వల్ల మనకు ఈ వెజిటేబుల్స్కి మంచి బైండింగ్ అనేది వస్తుంది. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వీటి మీద ఫస్ట్ టొమాటో కెచప్ని అప్లై చేసుకోవాలి. ఇలా టొమాటో కెచప్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు వీటిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్చర్ని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇలా ఈ వెజిటేబుల్స్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన చీజ్ని కూడా వేసుకోవాలి. ఇలా చీజ్ని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చీజ్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకు పిజ్జా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల బటర్ కానివ్వండి లేక ఘీ కానివ్వండి వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే నెయ్యిని తీసుకున్నాను. ఇలా ప్యాన్కి బాగా అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి.
ఇప్పుడు ఫైనల్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని వీటిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయింది. మనకు ఈ చీజ్ మెల్ట్ అయిపోతే మనకు పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక టొమాటో స్లైసెస్తో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మనకు బ్రెడ్ పిజ్జా రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.